రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో పత్తి, వడ్లు, మొక్కజొన్న దిగుబడుల్లో తేమ శాతం పెరిగి పంటలను అమ్ముకోలేక రైతులు పరేషాన్ అవుతున్నారు. తాజాగా మొంతా తుఫాన్ ప్రభావంతో మరో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. తేమ శాతం పేరుతో కొర్రీలు పెట్టడంపై ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు మార్కెట్ యార్డులోనే ధర్నాకు దిగారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పత్తి, వడ్లు, మొక్కజొన్న పంటలను దెబ్బతీస్తున్నాయి. పత్తికాయలు దెబ్బతింటుండటంతో పాటు ఇప్పటికే ఏరిన పత్తికి తేమ సమస్యగా మారింది. కూలీలను పెట్టి పత్తి ఏరించి ఇంటికి తీసుకొచ్చినా అది మార్కెట్కు తీసుకువెళ్లే పరిస్థితి లేదు. తేమ ఉన్న పత్తిని వ్యాపారులు చాలా తక్కువకు కొని రైతులను దోచుకుంటున్నారు. దీంతో కొందరు రైతులు ఇండ్లలో ఫ్యాన్లు పెట్టి మరీ పత్తిని ఆరబెడుతున్నారు. మరోవైపు వానల ప్రభావంతో వరి చేళ్లు నేలవాలుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వానలకు భయపడి రైతులు వరి కోతలు వాయిదా వేసుకుంటున్నారు. పంట కోస్తే వడ్లను ఎలా కాపాడుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్న పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వానలకు పంట దెబ్బతింటుంది. చేన్లలో తెంపిన మక్క కంకులు వానలతో తడిసి ముద్దవుతున్నాయి. దీంతో కంకులు ఎండబెట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. వానలు, చలితో పత్తిలో తేమ శాతం 20కి పైగా ఉంది. మాయిశ్చరైజర్ 8% ఉంటేనే మద్దతు ధర 8,110 రూపాయలు ఇస్తామని సీసీఐ అధికారులు చెబుతున్నారు. తేమ శాతం 12% మించకుండా ఉంటేనే కొంటామని చెబుతున్నారు. దీంతో రైతులు పత్తి ఏరడం లేదు. డబ్బులు అత్యవసరంగా ఉన్న రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. కొంతమంది యాసంగి పెట్టుబడుల కోసం కొంత పత్తిని ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు. వడ్ల కొనుగోలులోనూ తేమ పరేషాన్ తప్పడం లేదు. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం వడ్లు 17% లోపు తేమ ఉంటేనే కొనుగోళ్లకు అనుమతిస్తారు. నిబంధనలు తప్పనిసరి పాటించాలనే ఎఫ్సీఐ ఆదేశాలతో సివిల్ సప్లై శాఖ ఆ మేరకు కొనుగోళ్లు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలు, వాతావరణ పరిస్థితులతో వడ్లలో తేమ శాతం 25% వరకు ఉంటుంది. ఆరబోసి అమ్ముకుందామంటే రోజూ వాన కురుస్తుందని రైతులు వాపోతున్నారు. వానలకు మొక్కజొన్న పంట దెబ్బతింది. తెంపిన కంకులు మిషన్లో మక్కలు పట్టించి ఆరబెడదామని ఎండలో పోస్తే వానలకు తడిసి ముద్దవుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు కంకులు ఇరవకుండా చేనుపైనే ఉంచారు. మక్కల ఎంఎస్పీ 2,400 ఉండగా తేమ ఉందంటూ వ్యాపారులు 1,800 నుంచి 2,000 కంటే ఎక్కువ ధర పెట్టడం లేదు.